అందరికీ నమస్కారం. ఈ తల్లి గుర్తుంది కదా, ఈ మధ్యకాలంలో మంగళగిరి ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారిని కలిసి తన బిడ్డని ఎవరో ఎత్తుకుపోయారని తన బిడ్డని తన దగ్గరికి చేర్చాలని చెప్పి ఈ తల్లి ఆవేదన విన్న జనసేన నాయకుడు మన సీఎం గారు స్పందించి టాస్క్ ఫోర్స్కి మొత్తం మన డీజీపీ గారికి డిఐజీ గారికి అందరికీ ఫోన్ చేసి పాప ఎక్కడ ఉందో ఒక వారంలో పట్టుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆ తల్లి కంటనీరు చూసిన సీఎం గారు స్పెషల్గా టీంని ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ కూడా ఈ వారం రోజుల్లో 9 రోజుల్లో ఆ అమ్మాయిని తీసుకురావడం జరిగింది. ఈ స్టోరీ అంతా ఏంటంటే కేరళ స్టోరీలో హిందూ ఆడపిల్లని ఏ విధంగా అయితే ఎత్తుకుపోయి వాళ్ళని దేశం దాటించి ఏదైతే పనులకు వాడుతున్నారో ఇది కూడా అదే. అమ్జద్ అనే వ్యక్తి ఇక్కడి నుంచి ఆ అమ్మాయికి, హిందూ అమ్మాయికి మాయ మాటలు చెప్పి దేశాన్ని దాటించాడు. ఇతనిపై పూర్తిగా ఎంక్వైరీ చేసి అసలు ఈ ముఠాని, ఈ ర్యాకెట్ని కూడా బట్టబయలు చేయాలి. ఎంతోమంది ఆడపిల్లలు ఇలాగే మిస్ అయిపోయారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏమనంటే, ఆంధ్రప్రదేశ్లో కాకుండా రాష్ట్రంలో అనేక రాష్ట్రాల్లో ఆడపిల్లలు మాయమైపోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లోనే వేలాది మంది ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. దీంట్లో మరి ప్రభుత్వాలు ఎందుకు బాధ్యత వహిస్తలేదంటే, అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఏమందంటే ఎవరు మిస్ అవ్వలేదు, ఎవరు ఇచ్చేది. మొట్టమొదటిసారిగా లవ్ జిహాద్, ఇదంతా కూడా ఒక లవ్ జిహాద్ పేరుతో హిందూ ఆడపిల్లను ఎత్తుకుపోయి దేశాలు దాటిస్తున్నారు. కళ్ళు తెరుచుకోండి సమాజంలోరా, కళ్ళు తెరుచుకోండి హిందూ తల్లిదండ్రులారా, ఏం జరుగుతుంది సమాజంలో. నిజంగా మన సీఎం గారికి, కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సాప్ చెప్తున్నాం. ఎందుకంటే ఒక ఆడపిల్లని దేశం దాటించిన తర్వాత తీసుకురావడం ఎవరి తరం కాదు. దయచేసి అందరూ కూడా ఈ కేరళ స్టోరీ అనే సినిమా చూడండి. అందులో ఆడపిల్ల, అమాయకమైన హిందూ ఆడపిల్లలకు మాయ మాటలు చెప్పి దేశాన్ని ఎలా దాటిస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళని టెర్రరిస్టుల కింద కానీ లేకపోతే వేరే దేశ విద్రోహ శక్తులుగా ఎలా తయారు చేస్తున్నారు అన్నది మనం పూర్తిగా చూసాం. అది కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. ఈరోజు లవ్ జిహాద్ అనే ఒక మహమ్మారిని మరి దాని నుంచి ఆ యువతను రక్షించిన యావత్ పోలీసు వారికి, యంత్రాంగానికి, మన కొణిదెల పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ తల్లి వద్దకు తన యొక్క కూతురు చేరింది. నిజంగా ఇది చిన్న విజయం కాదు. ఎందుకంటే ఎవరన్నా ప్రేమించుకున్నట్లయితే అది చాలా చక్కగా వివాహ బంధం లేకపోతే సాంప్రదాయంగా తల్లిదండ్రులు చెప్పడమో లేకపోతే ఇంక ఇతరతో చెప్తారు. వీడు ఏకంగా జమ్మూకు తీసుకెళ్ళిపోయాడు. ఇంకో విషయం, నేను గత 10 రోజుల క్రితం కూడా ఈ విషయం వచ్చినప్పుడు నేను మా మిత్రులతో చెప్పడం జరిగింది, ఇది లవ్ జిహాద్ కేసు. ఎందుకంటే జమ్మూ దాకా తీసుకెళ్ళిపోయాడంటే ఆ అమ్మాయిని ఏదో చేయడానికి తీసుకెళ్ళిపోయారు. ఆ అమ్మాయిని కేవలం మతోన్మాద శక్తులుగా తయారు చేసి ఆ అమ్మాయిని చాలా టార్చర్ పెట్టి ఉంటారు ఈ పాటికని చెప్పి నేను తెలియజేయడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్గా అదే పేరు వచ్చిందా, వాడి పేరు అమ్జద్. దీని మీద ఈ చాలా పెద్ద మాఫియా ఇదంతా కూడా. హిందూ ఆడపిల్లల పూర్తిగా వీళ్ళకి టార్గెట్. దయచేసి హిందూ తల్లిదండ్రులారా కళ్ళు తెరండి, మీ పిల్లలకి తెలియజేయండి ఏం జరుగుతుందో అన్నది. ఎవరికి తెలియనట్లయితే కేరళ స్టోరీ ఇలాంటి స్టోరీ. ఈ తల్లి కన్నీరు జనసేనాని కదిలించింది. జనసేన కదిలాడు. ఈరోజు ఆ బిడ్డ తన తల్లి దగ్గరికి చేరింది. ఇలాంటి వాళ్ళని వదలవద్దు. ఈరోజు ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాం, ఇలాంటి వాళ్ళని వదలొద్దు. ఇది చిన్న మాఫియా కాదు, ఇదేం మామూలు విషయంగా కూడా పరిగణించవద్దు. ఇది చాలా తీవ్రమైన ర్యాకెట్. దేశాన్ని దాటిస్తున్నారు. హిందూ ఆడపిల్లలనే టార్గెట్గా దేశాన్ని, ఆడపిల్లలను తీసుకెళ్లి దేశాలు దాటిస్తున్నారు. ఇది వాస్తవం. కాబట్టి ఆ తల్లిని, బిడ్డని దగ్గర చేసినందుకు ఆ తల్లి కన్నీరు కూడా చూసినట్లయితే ఇలాంటి తల్లులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి తల్లులు, ఆ తల్లిలందరికీ కూడా న్యాయం జరగాలి. కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచే సమాచారం వచ్చిందని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తే కొంతమంది వేరే పార్టీ నాయకులు వ్యంగ్యంగా మాట్లాడారు. ఇదిగో మొట్టమొదటి లవ్ జిహాద్ కేసుని ఆయన పరిష్కరించారు. యంత్రాంగాన్ని కదిపి జమ్మూ దాకా తీసుకెళ్ళి వాళ్ళ పోలీసు వారు కూడా చెప్పడం ఏంటంటే, మేము అనేక రాష్ట్రాల్లో అనేక విధంగా నగాలు పెట్టి కూడా మేము ఇచ్చేయింది. అక్కడ ఉన్న జమ్మూలో ఉన్న పోలీసులు కూడా మాకు సహకరించడంతో ఆ యొక్క అమ్మాయిని కూడా తీసుకురావడం జరిగిందని చెప్పి పూర్తిగా చెప్పారు. నిజంగా హ్యాట్సాప్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ఆ తల్లికి బిడ్డకి చేర్చినందుకు. ఈయన్ని మాత్రం వదలొద్దు. ఈయనకి నార్కో టెస్టులు చేస్తారు, ఇంకేమైనా చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఉత్తరే నిజాలు చెప్పరు. ఏం చేస్తున్నారు అసలు ఏంటి, వీళ్ళ టార్గెట్లు ఉంటాయి. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వీడియో గేమ్స్లో, స్కూల్స్లో, కాలేజీల్లో, హాస్పిటల్లో, ఇక ఇలాగలాగా చెప్పి ఒక వేరే ఒక విధంగా ఏమీ తెలియని తోడేళ్ళు, ఒక గుట్ట కప్పుకున్న తోడేళ్ళు వీళ్ళు. ఇది చెప్పడానికి భయం లేదు, తప్పు లేదు. ఎంతోమంది హిందూ యువతులు రక్షించబడతారంటే ఈరోజు మేము గొంతు తెరుస్తున్నాం.
లవ్ జిహాద్ పేరుతో ఎంతో మంది ఆడపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం చేస్తున్నారు. మేము క్లియర్ కట్గా చెప్తున్నాం. ఇలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రతి రాష్ట్రంలోనే కదిలితే ప్రతి తల్లికి న్యాయం జరుగుతుంది. ఈ తల్లి కూడా పార్టీ ఆఫీస్ ముందు ఎంతో వెయిట్ చేసి నా బిడ్డని ఆయనతో మాట్లాడిన తర్వాతే నా బిడ్డ గురించి ఆయన చెప్పిన తర్వాత నేను బయటకు వెళ్తానని కూడా తల్లి చెప్పడం జరిగింది. ఆ యొక్క పర్మిషన్ ఇచ్చారు. ఆయన ముందు ఆ తల్లి ముందే కూర్చుని ఏం జరిగిందో తల్లి అని చెప్పి వెంటనే కూడా అధికారులకు ఫోన్ చేసి అప్రమత్తం చేసి నాకు ఈ ఒక్క వారంలో తెలియజేయాలి, ఆ బిడ్డను తీసుకురావాలంటే టోటల్ యంత్రాంగం కదిలింది. మొట్టమొదటిసారి లవ్ జిహాద్ విషయాన్ని ఛేదించి ఆ బిడ్డను తల్లి దగ్గర చేర్చడం జరిగింది. రాష్ట్రంలో ఇంకా వేలాది మంది ఆడపిల్లలు మిస్ అయిపోయి ఉన్నారు. ఎక్కడైతే ఎన్ని స్టేషన్లో ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యాయో, ఎన్ని స్టేషన్లో ఇలాంటి కేసులు నమ్మాయి అన్నీ కూడా బయటకు తీయండి. అన్నీ కూడా కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టండి. ప్రతి ఆడపిల్ల రాష్ట్రం దాటింది, విదేశాలు దాటిన ఆడపిల్లని కూడా తన కుటుంబాలు తీసుకొస్తుంది. ఎందుకంటే చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో హిందూ ఆడపిల్లలు ఇలాంటి వాళ్ళ చేతిలో పడిపోయి మగ్గిపోతున్నారు. వాళ్ళందరినీ కూడా కాపాడవలసిందిగా ఈరోజు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. చిన్న చిన్న పనులు చేయరండి. కేవలం అందరూ కూడా కేరళ స్టోరీ సినిమా చూడండి. అది సినిమా కాదు, యథార్థ గాథ. చదువు దగ్గర లవ్ జిహాదు, చదువుకుంటున్న పిల్లల దగ్గర లవ్ జిహాదు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ దగ్గర లవ్ జిహాదు. ఈ లవ్ జిహాదు మత్తులో పడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. మీరు పరిపూర్ణతంగా ఉండాలి. సమాజానికి మంచిగా వెళ్ళే హిందువుల్ని మగ్గిపేట హిందూ ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఈ వీళ్ళ యొక్క లవ్ జిహాద్ ట్రాప్లో పడి ఎంతోమంది మోసపోయి దేశాలు దాటిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటాను. ఉగ్రవాదుల కిందనో, లేదా టెర్రరిస్టుల కిందనో, లేకపోతే అనేక విధాలుగా వాళ్ళని చంపేసి వాళ్ళ యొక్క అవయవాలు అమ్మేయడం విధంగానో ముఠా జరుగుతుంది. ఈ ముఠాన్ని మొత్తం కూడా భగ్నం చేయాలి. నేను చెప్తున్న మాట కాదు, ఎంతోమంది మేధావులు, ఎంతోమంది మన దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చెప్తుంది సేమ్ ఇదే జరుగుతుంది. దీనికి ఉదాహరణ కేరళ స్టోరీ. ఎందుకంటే సమాజం కూడా మేలుకోవాలని చెప్పి కేరళ స్టోరీ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఒక లవ్ జిహాద్ కేసుని ఛేదించి తన బిడ్డను చేర్చినందుకు కూడా యావత్తు సమాజం తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి మేము సెల్యూట్ చేస్తున్నాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్, జై గోమాత. ఒక ఆడబిడ్డ, ఒక తల్లి వచ్చి అన్న నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, 2 రోజులు దాటితేనే ఇంక దొరకదని చెప్తారు, మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీసు అధికారులు. అలాంటిది 9 నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది. ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేస్తుంది. వెంటనే దీనికి మన చైర్మన్ కేకే గారిని అడిగాను, మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్ళి విజయవాడ మాచవరం సిఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటే కమిషనర్ గారితో మాట్లాడాను. 9 నెలలు దొరకని బిడ్డ 9 రోజుల్లో దొరికింది. నేను ఈ 9 రోజులు నవరాత్రులాగా అయిపోయినాయి నాకు. ఆ బిడ్డ దొరుకుద్దా లేదా తల్లిని ఒకటే వేడుకున్నా. తల్లి ఒక ఇంట్లో పెంచిన ఆడబిడ్డ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, ఆ బిడ్డ దొరికే వరకు చూడు తల్లి అని చెప్పి ప్రతిరోజు రాత్రి ప్రార్థించాడు. నా ప్రార్థనలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థత, ధైర్య సాహసాలు, వారి అపార నైపుణ్యం కేరళలో చూశారు, బెంగళూరులో చూశారు. ఎక్కడ భీమవరం, ఎక్కడ విజయవాడ, ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆ బిడ్డ జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికింది. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసు వెళ్ళి తీసుకొచ్చారు. ఇదే 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడలే గత ప్రభుత్వం. మీరు ఎందుకు చెప్తున్నానంటే, మీరు పిఠాపురం పెద్దలు, యువత, సమస్త ప్రజానీకం, తల్లులు, ఆడపడుచులు ఒక్క వ్యక్తి వెంట మీరు నడిస్తే, మేమందరం కలిసి ఒక కూటమినే గెలిపిస్తే, మీరిచ్చిన బలం 9 నెలలు బిడ్డ దొరకక, ఆచూకీకి దొరకక, కడుపు ఉండలు చుట్టుకుపోయి పడుతున్న ఒక మాతృమూర్తికి మీరు ఆనందం కలిగించారు. మీరు నిలబడినందుకు మీకు జోహార్లు, మీకు మీ అందరికీ ధన్యవాదాలు.